కాంగ్రెస్ పార్టీ నాయకులు జగదీశ్వరరావు గారు ఎట్లా చూస్తారు? దేశం అంతా ఇది ఒక రకమైనటువంటి స్టూడెంట్స్ భయాందోళనకు గురవుతున్నారు ఇటువంటి అవకతవకలు, పేపర్ లీకేజ్. మీరేం చెప్తారు కాంగ్రెస్ పార్టీ నాయకులు? ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారు రెండోసారి ప్రధానమంత్రి, ఇప్పుడు రెండోసారి అయినప్పుడు వారు ఏదో చాలా చేస్తున్నాను నేను విద్యార్థులకు అది ఇది అని చెప్పి ఎగ్జామినేషన్ కోసం కొత్త యాక్ట్ తీసుకొని వచ్చాను, పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెంటివ్ యాక్ట్ అని చెప్పి. దాంట్లో ఎవరైనా మాల్ ప్రాక్టీసెస్ అది ఇది పడితే కూడా మేము కఠినంగా శిక్షిస్తాం అది అని చెప్పి పబ్లిక్కి చెప్పిండు. పరీక్షపై చర్చ అని చెప్పి పెట్టిండు. అంటే విద్యార్థులను ఒక భరోసా ఇచ్చే కార్యక్రమం చేశాను. విద్యార్థులకు నేను అండగా ఉన్నాను, మీరు అందరు చదువుకోవాలి అది అని. కానీ వీళ్ళు చేసేది ఏంది? ఇవాళ చెప్పేది ఒకటి, మోడీ గారు ఎప్పుడు కూడా చేసేది రెండో విధంగా ఉంటుంది. కనబడేది ఒకటి, కనబడింది ఒకటి. కానీ మా ఆరోపణ ఏంటంటే ఈరోజు ఈ ఒక్కటే నీట్ ఎగ్జామే కాదు, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినాక గత 10 సంవత్సరాలలో 50 సార్లు పేపర్ లీకేజ్ అయింది. మేజర్గా బీజేపీ ప్రభుత్వాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ లీకేజ్ అవుతుంది. లీకేజ్ కావడానికి కారణం ఈ పేపర్లు ఎవరికి చెందుతున్నాయి? ఈ పేపర్లు కేవలం కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు, బీజేపీ కార్యకర్తలకు ఇచ్చి వాళ్ళ భావజాలం ఉన్నోళ్ళందరినీ కూడా డాక్టర్లను, ఇంజనీర్లను చేసే కార్యక్రమం చేస్తున్నారు. వాస్తవంగా చూసినట్టయితే ఇప్పుడు నీట్ అనేది 2016లో వచ్చినప్పుడు ఆల్ ఇండియా ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ పెట్టినప్పుడు మరి దాంట్లో అందరికీ ఏ విధంగా న్యాయం జరుగుతుంది అనేది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఎప్పుడు పెట్టిన పర్సన్ మెరిట్లో ఇద్దరు వస్తే ఇలా 67 మందికి వచ్చింది. గ్రేస్ మార్క్స్ అంటున్నారు. ఇలా నేషనల్ టెస్ట్ ఏజెన్సీ ఉంది, వాళ్ళకు ఒక అవగాహన లేదు. ఇలా 180 మార్కులు ఉంటే 180 ప్రశ్నలు ఉంటే 4 మార్కులు పెట్టుకుంటే 720 అవుతుంది. ఒక ప్రశ్న రాయకపోతే 4 మార్కులు మైనస్ అవుతుంది. ప్రశ్న రాంగ్ అయితే 1 మార్క్ మైనస్ అవుతుంది. అంటే 5 మార్కులు పోతే 4 పోతాయి, లేకపోతే 5 పోతాయి. వస్తే 716 రావాలి, లేకపోతే 715 రావాలి. కానీ అట్లాస్ ఉంటుంది ఇవాళ 717, 18, 19 తెచ్చుకుంటా ఇవాళ మొత్తం ఈ వ్యవస్థను నాశనం చేసే కార్యక్రమం చేస్తున్నారు. అంటే 24,58,000 మంది స్టూడెంట్స్ ఇవాళ రాస్తే వాళ్ళు రాసిన దాని వెనుక ఎంత కృషి ఉంది. ఒక్కొక్క విద్యార్థి 2-3 ఏళ్ళ లాంగ్ టర్మ్ కోర్స్ తీసుకుంటాడు. ఆ లాంగ్ టర్మ్ కోర్సుల కోసం ఇలా పేద విద్యార్థులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వీళ్ళందరూ కూడా బంగారం కుదబెట్టి, ఇండ్లు కుదబెట్టి ఆ పిల్లలు మంచి ప్రయోజకులైతే మా కుటుంబం బాగుపడుతుందని చెప్పి తల్లిదండ్రులు ఎంతో త్యాగం చేస్తే అట్లాంటి పిల్లల మనోధైర్యాన్ని కోల్పోయే విధంగా, ఆ తల్లిదండ్రుల మనస్థైర్యాన్ని కోల్పోయే విధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం చేస్తుంది. అసలు మోడీకి సిగ్గుశరం అనేది ఉండాలా? ఈరోజు ప్రభుత్వం అంటే పబ్లిక్ ఎగ్జామ్ యాక్ట్ 2024 తెచ్చిన తర్వాత కూడా ఇలా లీక్ అయిందంటే కారణం ఏంది? ఇలా June 4కు ఆల్ ఇండియా లెవెల్లో జనరల్ ఎలక్షన్స్ రిజల్ట్స్ వస్తున్నాయి అన్నప్పుడు 10 రోజుల ముందు తీసుకొని వచ్చి ఈ రిజల్ట్స్ ఇవ్వడానికి కారణమేంది? అంటే దొంగతనాన్ని కప్పిపుచ్చుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఇంకా కూడా మోడీ గారికి సిగ్గు శరం ఉంటే సిగ్గు తెచ్చుకొని వారు ఈ ఎగ్జామ్ని రద్దు చేయాలా, ఎడ్యుకేషన్ మినిస్టర్ని ఇమ్మీడియట్లీ బర్తరఫ్ చేయాలా, పిల్లలకు న్యాయం చేసే విధంగా పార్లమెంట్ ఇప్పుడు నడుస్తుంది కాబట్టి ఒక నిష్ణాతులైన ప్రొఫెసర్లతోని కమిటీ వేసి విద్యార్థులకు ఏ విధంగా మంచి భవిష్యత్తు ఇవ్వగలుగుతాం అనేది ప్రతిపక్షాలను వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసుకొని ఒక ట్రాన్స్పరెన్సీ ఉండే ఎగ్జామ్ని క్రియేట్ చేయాలని చెప్పి మా డిమాండ్ చేస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.